నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో రుద్రకోట జాతీయ రహదారిపై నూడా పంచాయతీ అప్రూవల్ లేని లేఅవుట్లు అనధికారంగా వేసిన లేఅవుట్లను ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా వేసి విక్రయాలు చేస్తున్నారని, అనధికారికంగా ఉన్న లేఅవుట్లను గుర్తించి నూడా అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారుల అనుమతులతో లేఅవుట్లను జేసీబీ ద్వారా తొలగిస్తున్నామని ఎంపీడీఓ శ్రీదేవి చెప్పారు. కావలి మండల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు ఇంకా చాలా ఉన్నాయని, లేఅవుట్లు వేసిన యజమానులు తక్షణమే అప్రూవల్ తీసుకుంటే తప్ప లేని పక్షాన వాటిని కూడా తొలగిస్తామని ఆమె హెచ్చరికలను జారీ చేశారు. నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం. ఈ సర్వే నెంబర్లు మీకు ఒకసారి చెప్తాను వినండి. 397 ఇందులో 156 అంటే 1 ఎకరం 56 సెంట్లు లెంత్ ఉంది అది అక్కడ. అలాగే 398 సర్వే నెంబర్లో 5 ఎకరాల 5 సెంట్లు ఇది ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మాకు కాలువ పోతుందండి అటు సైడు. అది ఆర్ఎస్ఆర్ ప్రకారము డొంకపోరం బొగ్గా ఉంది. అది వచ్చేసి 392లో 2.42 సెంట్స్ ఉంది, అంటే 2 ఎకరాల 42 సెంట్లు ఉంది. ఇది కూడా కొంత భాగం ఈ లేఅవుట్లో కలుపుకొని ఉన్నారండి. ఈరోజు ఈ లేఅవుట్ను మనం గమనిస్తే ఎలాంటి అనుమతులు లేవు. కన్వర్షన్ కూడా ఒక 55 సెంట్లకు మాత్రం కన్వర్షన్ తీసుకొని ఉన్నారు. అలాగే 1 ఎకరానికి కన్వర్షన్కి అప్లై చేస్తున్నారు. అది కూడా ఇంకా తీసుకొని పూర్తి అవ్వలేదండి తీసుకోవడం. అంటే దాదాపు ఒకవేళ ఆ ఎకరానికి కన్వర్షన్ కూడా పూర్తయితే 1 ఎకరం 55 సెంట్లకు మాత్రం వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నట్టు. అంటే సాగు భూమిని మిగతా హౌస్ హోల్డ్ భూమిగా మార్చుకోవడానికి కన్వర్షన్కి ఇది. మిగతా భూమి అంతా కూడా దాదాపుగా 4 ఎకరాల చిల్లర ఈరోజు కన్వర్షన్ అయ్యి ఉండలేదు. కానీ ఇక్కడ చూస్తే మీరు చూసారు కదా, ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా లేఅవుట్ మొత్తము ఏర్పాటు జరుగుతున్నాయి. డివైడ్ చేయటము ప్లస్ రాళ్ళు వేయటము ఇవన్నీ జరుగుతున్నాయి. కన్వర్షన్ తర్వాత ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోవాలి 3 ఎకరాల లోపల అయితే. అదే 3 ఎకరాలు పైబడితే నూడా అప్రూవల్కి పంపించుకోవాలి. కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ నూడా అప్రూవల్ లేదండి. కానీ చాలా లేఅవుట్లు కూడా వేసేస్తున్నారు. తర్వాత హౌసెస్ డివైడెడ్ కూడా రాళ్ళు పాతున్నారు ఇక్కడ. సో మాకు ఈ మాసం 7వ తేదీ నుడా నుంచి కొన్ని ప్రొసీడింగ్స్ రావడం జరిగింది. అందులో కావలి మండలంలో దాదాపుగా 11 పంచాయతీలలో లేఅవుట్లు కొంచెం అనామతుగా అనుమతులు లేకుండా ఉన్నాయి. మీరు వాటిని సర్వే చేసి వాటి అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసేయమని చెప్పారు. గత 3 రోజుల నుంచి మేము ఇదే పని మీద ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 397, 398 ఇలా సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ని మేము ఈరోజు తొలగించడం జరుగుతున్నది. చూసారు కదా మీరు, ఇక్కడ లేఅవుట్ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మన సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ఈఆర్ఓ గారు ఉన్నారు, సర్వేయర్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న ఈఓ ప్యాడీ గారు ఉన్నారు. నేను కావలి మండల పరిషత్ అభివృద్ధి అధికారినండి. కాబట్టి ఇలాంటి లేఅవుట్లు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా పక్కన ఇంకోటి ఉందండి, వాళ్ళని కూడా మనం పిలిపించడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు అది కూడా వీలైతే ఈరోజు అది కూడా చేస్తాం, లేదంటే మరునాటికి వాయిదా వేసుకుని అది పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ చెప్పడం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేని లేఅవుట్లలో దయచేసి ఫ్లాట్లు కొనవద్దు. దీనివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు. మీరు ఆశపడతారు హైవే పక్కన ఉన్నాయి, ఇవి అత్యధిక రేట్లకు రేపటి రోజు మేము లాభపడతాము, ఈరోజు కొని పెట్టుకుంటాను. చాలామంది ఉద్యోగస్తులు అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి అనుమతులు లేనటువంటి లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు. దీనివల్ల మీరు నష్టపోవడం తప్పిస్తే మీకు లాభం ఉండదు. ఈరోజు ఈ లేఅవుట్ని మేము తొలగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అదేవిధంగా దానికి సంబంధించిన అప్రూవల్స్ తర్వాత కన్వర్షన్స్ డాక్యుమెంట్స్ కానీ మాకు ఇప్పుడు ఈరోజు వరకు కూడా సమర్పించడం లేదు. దాదాపుగా ఈ లేఅవుట్ని డెవలప్ చేసి 2.5 సంవత్సరం అవుతుంది. కానీ ఈరోజు కూడా పంచాయతీ వాళ్ళని కానీ మండల పరిషత్ కార్యాలయాన్ని కానీ ఏ ఒక్కరు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు తెచ్చే సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు సమర్పించడం లేదు. కాబట్టి దీన్ని నేను అనుమతులు లేని లేఅవుట్గా పరిగణించి దీన్ని ఈరోజు తొలగించడం జరుగుతున్నది. కావలి మండలం రుద్రకోట గ్రామ పంచాయతీలో విజయవాడకి వెళ్ళే రూట్లో సర్వే నెంబరు 401/2 402 ఈ 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1 ఎకరం 20 సెంట్లలో వేసినటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లో ఉన్నామండి ఈరోజు మేము. ఇక్కడ ఈ లేఅవుట్ పరిస్థితి చూస్తే మనకి పంచాయతీ అప్రూవల్ లేదు, అలాగని నుడా అప్రూవల్ కూడా లేదండి. మనకి నుడా వాళ్ళు గత 7వ నెలలో ఈ మాసం 7వ తేదీ
కొంత లిస్టు పంపించారండి ప్రతి మండలానికి కూడా. అక్కడ అనుమతులు లేకున్నటువంటి లేఅవుట్లు వేసినటువంటి పరిశీలించేసి వాటిని తొలగించవలసిందిగా ఆ ఆదేశాల మేరకు నిన్నటి రోజు మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఇక్కడ విచారిస్తే 2 వ్యక్తులు మేము సమాచారం అందించగా మాకు ఎలాంటి సమాచారం లేదు, అసలు ఈ లేఅవుట్ మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ లేఅవుట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇంతవరకు ఎలాంటి అనుమతి పత్రాలతో రాలేదు. అదేవిధంగా పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీని అడిగితే ఈ లేఅవుట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. కాబట్టి దీన్ని మేము అనామతు లేఅవుట్గా పరిగణించి దీన్ని ఈరోజు తొలగించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో రుద్రకోట గ్రామ పంచాయతీలు ఇంకా 2 లేఅవుట్లు ఉన్నాయి. అవి కూడా ఈరోజు మేము తొలగించడం జరిగింది. వాటి సర్వే నెంబర్లు కూడా మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 9 ఎకరాల 30 సెంట్లతో ఇంకొకటి ఉంది, అలాగే 6 ఎకరాల 61 సెంట్లతో ఒకటి ఉంది. ఈ 2 కూడా ఈరోజు మేము తొలగించడం జరిగింది. ఈ 6 ఎకరాల 61 సెంట్కి సంబంధించి వ్యక్తులు ఈరోజు రావడం జరిగింది. కానీ వాళ్ళు సరి అయినటువంటి ఆధారాలతో అనుమతులతో పత్రాలతో మా దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర కన్వర్షన్కి 55 సెంట్లకు మాత్రమే ఉంది, మిగతా 6 ఎకరాలకి ఎటువంటి అనుమతులు లేవు, కన్వర్షన్ లేదు, ప్లస్ అప్రూవల్ కూడా లేదండి, లేఅవుట్ అప్రూవల్. కానీ వాళ్ళు లేఅవుట్ వేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ లేఅవుట్కి వెళ్దాం, ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను. దాని దగ్గర కూడా మనం చూసేసి దాన్ని కూడా కవరేజ్ చేయాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ.